వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీఎంఏ తెలుగు. సో, సీఎంఏ తెలుగు ఛానల్స్‌లో రిటర్న్స్ చాప్టర్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. జీఎస్టీ కింద అండ్ ఈ రిటర్న్స్ చాప్టర్‌లో మన లాస్ట్ క్లాస్‌లో ఏం కంప్లీట్ చేశాము అంటే యాన్యువల్ రిటర్న్ గురించి కంప్లీట్ చేశామన్నమాట. సో, యాన్యువల్ రిటర్న్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి జీఎస్టీఆర్ 9 అనమాట. సో, 9A చూసాము, 9B చూసాము, అలాగే 9C కూడా చూసామన్నమాట. సో, ఇవన్నీ రిటర్న్స్ కూడా మనం లాస్ట్ క్లాస్‌లో చూసాము. దేని కింద ఏ రిటర్న్ అనేది ఉంటుందని. అండ్ ఈరోజు క్లాస్లో మనం రివిజన్ ఆఫ్ రిటర్న్స్. సో మనం ఏదైనా రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఎర్రర్స్ ఉన్నా ఆర్ ఏదైనా మర్చిపోయినా ఒమిషన్ జరిగినా ఎనీ మిస్టేక్స్ జరిగినా మనం ఏం చేస్తామంటే రివైజ్ రిటర్న్ అనేది ఫైల్ చేస్తాం అనమాట. దాన్ని రివిజన్ ఆఫ్ రిటర్న్స్ అంటాము. సో ఆ టాపిక్ ఈరోజు చూద్దాము. రివిజన్ ఆఫ్ రిటర్న్స్, ద మెకానిజం ఆఫ్ ఫైలింగ్ రివైజ్డ్ రిటర్న్స్ ఫర్ ఎనీ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ ఒమిషన్ హ్యాస్ బీన్ డన్ అవే విత్. The rectification of errors or omission is allowed in the subsequent returns. సో ఇప్పుడు ఏంటంటే ఒక రిటర్న్ ఫైల్ చేసేసాము అండ్ తర్వాత ఏం జరిగింది అంటే మనకి ఒక మిస్టేక్ చేసాము, ఒక ఎర్రర్ చేసాము ఆర్ ఒక ఎంట్రీ రాయటం మర్చిపోయాము ఒక ట్రాన్సాక్షన్ గురించి. సో దానికి సంబంధించి ఏం రెక్టిఫై చేస్తూ నెక్స్ట్ రిటర్న్లో మనం ఫైల్ చేయాలన్నమాట. ద రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే మనం చేసిన మిస్టేక్ సరిచేస్తూ ఆర్ ఏదైనా మర్చిపోయినామనుకోండి, ఆ మర్చిపోయిన ట్రాన్సాక్షన్‌ని కూడా మనం నెక్స్ట్ వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో సో, మంత్లీ రిటర్న్స్ అనుకోండి. ఈ మంత్‌లో మనం మిస్టేక్ చేశామనుకోండి. నెక్స్ట్ మంత్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ముందు రెక్టిఫికేషన్ ఎంట్రీ కూడా మనం రాస్తాం అనమాట. సో, అంటే రెక్టిఫికేషన్ ఏదైనా ఉన్నా, ఎర్రర్ ఉన్నా, ఒమిషన్ ఉన్నా అవి ఏం రాస్తామంటే తర్వాత వచ్చే సబ్సిక్వెంట్ రిటర్న్స్‌లో రాస్తామనమాట. హౌఎవర్ నో రెక్టిఫికేషన్ ఈస్ అలౌడ్ ఆఫ్టర్ ఫర్నిషింగ్ ద రిటర్న్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఫాలోయింగ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, to which such details pertain or furnishing of the relevant annual return whichever is earlier. సో మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చూసాం అనమాట. ఏమన్నా ఎర్రర్స్ ఉండని ఆర్ ఏమన్నా రెక్టిఫికేషన్స్, ఒమిషన్స్ ఆర్ ఎనీ కరెక్షన్స్ ఆర్ మిస్టేక్స్ ఏమన్నా ఉండని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఎప్పుడులోపు అంటే సెప్టెంబర్ రిటర్న్ అంటే సెప్టెంబర్లో ఫైల్ చేసే రిటర్న్కి ముందు ఉన్న రిటర్న్స్లో మనం ఈ రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. సో సెప్టెంబర్ రిటర్న్లో మాత్రం మనం ఎలాంటి రెక్టిఫికేషన్ కూడా చేయడానికి వీలుండదనమాట. నో రెక్టిఫికేషన్ ఈజ్ అలౌడ్ ఆఫ్టర్ ద ఫర్నిషింగ్ రిటర్న్ ఆఫ్ ద మంత్ సెప్టెంబర్. సో సెప్టెంబర్ మంత్లో మనం ఫైల్ చేసే రిటర్న్ ఏదైతే ఉంటుందో ఇంకా ఆ రిటర్న్లో మనం ఏ రెక్టిఫికేషన్ ఎంట్రీస్ కూడా రాయడానికి కుదరదు అనమాట. సెప్టెంబర్ కంటే ముందు వచ్చే మంత్స్కి సంబంధించి రిటర్న్స్ ఉన్నాయనుకోండి, మంత్లీ రిటర్న్. సో జనవరిది ఫిబ్రవరిలో అలా ఫైల్ చేస్తాం కదా, డ్యూ డేట్ ఫిబ్రవరిది మార్చ్లో అలా ఉంటుంది కదా. సో ఒకవేళ జనవరిలో కనుక ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి, దాన్ని రెక్టిఫై చేస్తూ ఫిబ్రవరి మంత్లీ రిటర్న్లో మనం ఆ రెక్టిఫికేషన్ ఎంట్రీ కూడా రాసేస్తామన్నమాట. అండ్ సెప్టెంబర్ మంత్లో ఏ రిటర్న్ ఉన్నా సరే ఆ రిటర్న్లో నువ్వు ఎనీ రెక్టిఫికేషన్ ఎంట్రీస్ రాయడానికి కుదరదనమాట. సో సెప్టెంబర్ కంటే ముందున్న రిటర్న్స్లోనే నువ్వు రెక్టిఫికేషన్ అనేది చేసుకోవాలన్నమాట, ఎనీ మిస్టేక్స్ ఆర్ ఎర్రర్స్ ఉన్నా. అది ఇక్కడ చెప్తున్నారనమాట. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st August 2019 ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్స్ సెక్షన్ 39 అమెండెడ్. సో సెక్షన్ 39 class 1 of CGST Act 2017, every registered person other than the input service distributor or any non-resident taxable person or a person paying tax under the provisions of section 10 or section 51 or section 52 shall for every calendar month or part thereof furnishing a return electronically of inward and outward supplies of goods or services or both, input tax, credit availed, tax payable, tax paid, and such other particulars in such form and manner and within such time as may be prescribed. సో ఇక్కడ మనం ముందుగానే చెప్పినట్టు జిఎస్టీఆర్ 1 కావచ్చు, 2 కావచ్చు, యాన్యువల్ రిటర్న్ కావచ్చు, జిఎస్టీఆర్ 3B కావచ్చు, ఎవరెవరు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్, అలాగే ఎవరైతే మనకి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కింద రిజిస్టర్ అయ్యారో వాళ్ళు, టీసీఎస్ చేసేవాళ్ళు, అలాగే టీడీఎస్ డిడక్ట్ చేసేవాళ్ళు, వీళ్ళెవరు కూడా క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, 2 ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, 3 ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, 3B ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే యాన్యువల్ రిటర్న్ కూడా వాళ్ళు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ రిటర్న్ సపరేట్గా ఉంటాయి. అండ్ వాళ్ళు కాకుండా వేరే అదర్ ఎవ్రీ రిజిస్టర్ పర్సన్, ఇంకా వేరే రిజిస్టర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే నార్మల్గా టీసీఎస్ కింద కాకుండా, అలాగే టీడీఎస్ కింద కాకుండా నార్మల్గా ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మంత్లీ రిటర్న్స్
జిఎస్టీఆర్ 1, 2, 3B ఇవన్నీ కూడా కంపల్సరీగా ఫైల్ చేయాలన్నమాట. అలా ఫైల్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క క్యాలెండర్ మంత్లో ఏం చేయాలంటే ఫర్నిష్ చేయాలన్నమాట. రిటర్న్స్ ఎలక్ట్రానికల్లీ ఫర్నిష్ చేయాలన్నమాట. ప్రతి ఒక్క రిజిస్టర్ పర్సన్ ఎలక్ట్రానికల్లీ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలన్నమాట. దేనికి సంబంధించి అంటే మన ఇన్వర్డ్ సప్లైస్ సంబంధించి, అంటే ఏమన్నా పర్చేస్ చేసి బిజినెస్లోకి తెచ్చాము, అవుట్వర్డ్ సప్లైస్ మనం సేల్స్ జరిగి మన బిజినెస్లోంచి బయటికి వెళ్ళినాయి, అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, అది గూడ్స్కి సంబంధించి అయినా అవ్వచ్చు ఆర్ సర్వీసెస్ సంబంధించి అయినా అవ్వచ్చు. ఏమన్నా అవుట్వర్డ్ సప్లైస్ ఆర్ ఇన్వర్డ్ సప్లైస్ జరిగినా, ఏమన్నా ట్యాక్స్ పే చేసినా ఆర్ నువ్వు ఎనీ ఐటీసీ యూస్ చేసుకున్నా, ఎనీ ఐటీసీ అవైల్ చేసుకున్నా, ఇంకేమన్నా ట్యాక్స్ పే చేయాల్సి ఉన్నా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నువ్వు ఎలక్ట్రానికల్లీ నీకు సంబంధించిన రిటర్న్లో నువ్వు ఫర్నిష్ చేయాలన్నమాట. ఎవరు ఫర్నిష్ చేయాలంటే నార్మల్గా రిజిస్టర్ అయిన పర్సన్ అనమాట. సపోజ్ మామూలుగా ఆ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కింద రిజిస్టర్ అయిన పర్సన్ ఇవన్నీ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ కింద రిజిస్టర్ అయిన పర్సన్ ఇది ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే నార్మల్గా వీళ్ళు కాకుండా నార్మల్గా ఎనీ అదర్ రిజిస్ట్రేషన్ తీసుకున్నారనుకోండి, ఆ పర్సన్ ఏం చేయాలంటే మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నమాట. అది కూడా ఎలక్ట్రానికల్లీ. అండ్ ఆ రిటర్న్లో ఏమేమి డీటెయిల్స్ ఉండాలంటే సప్లైస్కి సంబంధించి, అవుట్వర్డ్ సప్లైస్కి సంబంధించి, అలాగే ఇన్వర్డ్ సప్లైస్కి సంబంధించి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ కూడా ఎలక్ట్రానికల్లీ రిటర్న్లో ఫైల్ చేయాలన్నమాట. సప్లైస్ వచ్చేసరికి బోత్ సర్వీసెస్ ఆర్ గూడ్స్కి సంబంధించి రెండింటికి సంబంధించి ఉండొచ్చు అనమాట. గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ వీటన్నిటికి సంబంధించి ఉండొచ్చు అనమాట. అండ్ ఏదైనా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నువ్వు అవైల్ చేసుకున్నావు ట్యాక్స్ పే చేసేటప్పుడు, అది కూడా మెన్షన్ చేయాలన్నమాట ఆ రిటర్న్స్లో. అలాగే ఇంకేమైనా ట్యాక్స్ పే చేయాల్సి ఉంది, ట్యాక్స్ పేయబుల్, అలాగే ట్యాక్స్ పెయిడ్, నువ్వు ఎంత ట్యాక్స్ పే చేసావు, ఇంకా ఎంత పే చేయాల్సి ఉంది, ఎంత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకున్నావు, అండ్ సచ్ అదర్ పర్టికులర్స్ ఇన్ సచ్ ఫార్మ్ అండ్ మేనర్ అండ్ విత్ ఇన్ సచ్ టైమ్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. సో అక్కడ ఎలా అయితే మేనర్లో ఉందో, ఎలా అయితే చెప్పారో ఆ చెప్పిన విధంగా నీకు ఎంతైతే ట్యాక్స్ పే చేయాల్సి ఉంది, ఎంతైతే ఐటీసీ నువ్వు అవైల్ చేసుకున్నావు, అలాగే ఇంకా ఎంత ఐటీసీ మిగిలి ఉంది, ఇంకా ఎంత ట్యాక్స్ పే చేయాలి, నువ్వు ఆల్రెడీ ఎంత ట్యాక్స్ పే చేసావు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నువ్వు మంత్లీ నువ్వు ఎలక్ట్రానికల్లీ నీ రిటర్న్లో మెన్షన్ చేయాలన్నమాట. ఇది సెక్షన్ 39 క్లాస్ 1లో చెప్తున్నారనమాట. Provided that the government may, on the recommendations of the council, notify certain class of registered persons who shall furnish a return for every quarter or part thereof, subject to such conditions or restrictions as may be specified therein. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మంత్లీ కాకుండా క్వార్టర్లీ పే చేసే వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. వాళ్ళు చేయాలనుకోండి, వాళ్ళ కౌన్సిల్ ఎలా అయితే జిఎస్టీ కౌన్సిల్ ఎలా అయితే రికమెండ్ చేసిందో దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ తీసుకొని వాళ్ళు రిటర్న్స్ కూడా దాని ప్రకారమే ఫైల్ చేయాలన్నమాట. Provided that government on the recommendations of the GST Council notified certain class of registered persons who shall furnish a return for every quarter. సో ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో మనం డిస్కస్ చేసామన్నమాట. 5 crores లోపు టర్న్ ఓవర్, 5 crores తర్వాత టర్న్ ఓవర్ ఇలా డిస్కస్ చేసామన్నమాట. క్యూఆర్ఎంపీ స్కీమ్ డిస్కస్ చేసినప్పుడు సేమ్ అదే అనమాట. సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ యాజ్ మే బీ స్పెసిఫైడ్ దెరిన్. సో ఈ క్యూఆర్ఎంపీ స్కీమ్లో చెప్పిన పాయింట్ అనమాట ఇది. అండ్ సెక్షన్ 39 క్లాస్ 2 ఆఫ్ CGST Act 2017, a registered person paying tax under the provisions of section 10 shall for each financial year or part thereof furnish a return electronically or part thereof electronically of turnover in the state of union territory in inward supplies of goods or services or both taxable tax payable, tax paid and such other particulars in such form and manner and within such time as may be prescribed. సో ఇక్కడ సెక్షన్ 10 అనేది మెన్షన్ చేశారనమాట. సో సెక్షన్ 10 ఏంటి అంటే ఎవరైతే కాంపోజిషన్ డీలర్స్ కింద రిజిస్టర్ అయ్యారో ఆ పర్సన్ అనమాట. ఇక్కడ సెక్షన్ 39 క్లాస్ 2లో చెప్తున్నారు దాని గురించి. సో ఇక్కడ ఎవరైతే కాంపోజిషన్ డీలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే రిటర్న్స్ అనేవి ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేయాలన్నమాట. అండ్ ఏ స్టేట్లో రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ స్టేట్లో వాళ్ళు ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేయాలి. లేదు స్టేట్ కాదు యూనియన్ టెరిటరీ అనుకోండి, యూనియన్ టెరిటరీలో వాళ్ళు ఏం చేయాలి అంటే రిటర్న్స్ ఫైల్ చేయాలన్నమాట. ఇక్కడ సెక్షన్ 10 అంటే కాంపోజిషన్ డీలర్స్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళనమాట, కాంపోజిషన్ స్కీమ్ కింద రిజిస్టర్ అయిన వాళ్ళు. అండ్ ఇన్వర్డ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో వీళ్ళు కూడా ఏం చేయాలి అంటే ఈ కాంపోజిషన్ డీలర్స్ కూడా ఆ రిటర్న్లో ఏం ఫైల్ చేయాలంటే ఇన్వర్డ్ సప్లైస్కి సంబంధించి, అంటే ఇక్కడ అవుట్వర్డ్ సప్లైస్ గురించి చెప్తలేదన్నమాట, ఓన్లీ ఇన్వర్డ్ సప్లైస్ గురించి మాత్రమే చెప్పారు. గూడ్స్కి సంబంధించి ఆర్ సర్వీసెస్ సంబంధించి ఏమైనా ఇన్వర్డ్ సప్లైస్ ఉంటే
అవి ఫైల్ చేయాలి. అలాగే ఏమన్నా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటే పే చేయాల్సిన అమౌంట్ ట్యాక్స్ పేయబుల్ అండ్ ట్యాక్స్ ఎంతైతే పే చేసావో ఆ అమౌంట్ అనమాట ట్యాక్స్ పెయిడ్ అండ్ సచ్ అదర్ పర్టికులర్స్ ఇన్ సచ్ ఫార్మ్ అండ్ మేనర్ అండ్ విత్ ఇన్ సచ్ టైమ్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. సో ఇది సెక్షన్ 39 క్లాస్ 2లో కాంపోజిషన్ డీలర్స్ ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేయాలి రిటర్న్స్ అండ్ ఇన్వర్స్ సప్లైస్ గురించి మెన్షన్ చేయాలి. ట్యాక్స్ ఎంత పే చేశారు అలాగే ఎంత పే చేయాల్సి ఉంది ఇవన్నీ కూడా మన రిటర్న్స్లో ఫైల్ చేయాలి. ఎవరు అంటే కాంపోజిషన్ డీలర్స్. సెక్షన్ 39 క్లాస్ 2 అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ 39 క్లాస్ 7 ఆఫ్ CGST Act 2017. Every person who is required to furnish a return under subsection 1 other than the person referred to in the proviso or proviso thereto or subsection 3 or subsection 5 shall pay to the government the tax due as per such return not later than the last date on which he is required to furnish such return, provided that every registered person furnishing return under the proviso to subsection 1 shall pay to the government the tax due taking into account inward and outward supplies of goods or services or both, input tax credit availed in tax payable and such other particulars during a month in such a form and manner and within such time as may be prescribed, provided that further the every registered person furnishing return under subsection 2 shall pay to the government tax taking into account turnover in the state or union territory, inward supplies of goods or services or both, tax payable and such other particulars during a quarter in such form and manner and within such time as may be prescribed. సో దీంతో మనకి రివిజన్ ఆఫ్ రిటర్న్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఏంటి అంటే ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే రివిజన్ ఆఫ్ రిటర్న్స్ అనమాట. సో సెప్టెంబర్ మంత్ రిటర్న్ ఫైల్ చేయడానికి ముందు ఏవైతే రిటర్న్స్ ఉన్నాయో ఆ రిటర్న్స్లోనే నువ్వేం చేయాలంటే నీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా ఏమన్నా కరెక్షన్స్ ఆర్ మిస్టేక్స్ ఉన్నా కానీ నువ్వు రెక్టిఫికేషన్ చేసుకోవాలి. సో ఏంటంటే మంత్లీ రిటర్న్స్ కదా మనం ఫైల్ చేసేది. సో జనవరికి సంబంధించి ఫిబ్రవరికి సంబంధించి మార్చ్లో సో అలా ఫైల్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ మంత్లో జరిగిన మిస్టేక్కి నెక్స్ట్ మంత్లో మనం రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఎప్పటిదాకా రెక్టిఫై చేసుకోవచ్చు అంటే ఆగస్ట్ మంత్ ఉన్న రిటర్న్స్ వరకు మాత్రమే నువ్వు రెక్టిఫై చేసుకోవచ్చు. సెప్టెంబర్ మంత్కి సంబంధించి ఏదైతే రిటర్న్ ఫైల్ చేస్తున్నావో దాంట్లో నువ్వు ఏ రిటర్న్ ఆర్ ఏ రెక్టిఫికేషన్ చేసుకోవడానికి వీల్లేదనమాట. అలాగే ఇవి కూడా మనం డిస్కస్ చేసాము అండ్ మనం ఈ సెక్షన్ 39 అమెండెడ్ గురించి డిస్కస్ చేసాం అనమాట. ఏమేమి ఉండాలి, అవుట్వర్డ్ సప్లైస్, ఇన్వర్డ్ సప్లైస్, అలాగే ఎంత ట్యాక్స్ పే చేసావు, ఎంత ట్యాక్స్ పే చేయాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత ఉంది, ఎంత యూజ్ చేసుకున్నావు, వీటి గురించి నువ్వు డిస్కస్ చేయాలన్నమాట. అండ్ రిటర్న్స్ అన్నీ కూడా ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేయాలి. అది అంతా కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో పెనాల్టీ అలాగే లేట్ ఫీ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్ CMA తెలుగు.